ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అంతేకాదు బోలే బాబా బ్లాక్ లిస్టులో పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు. అంతేకాదు హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకొని అమూల్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కల్తీగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుబ్బారెడ్డి గారు. అందుకని సుబ్బారెడ్డి గారి మీద కక్ష కట్టే కార్యక్రమం. కోర్టు అనేక ప్రశ్నలు అంది. మీ ఈవో వాడలేదని చెప్తే నువ్వు వాడిందని ఎలా చెప్తావని ముఖ్యమంత్రిని నిలదీసింది. అందుకని ముఖ్యమంత్రి ఇప్పుడే మాట్లాడు, వాళ్ళ చేత ఎవరి చేత మాట్లాడిస్తాడు, ఎవరి చేత ఆంధ్రజ్యోతి చేత మాట్లాడిస్తాడు, ఈనాడు చేత మాట్లాడిస్తాడు, ఆయనకు చిన్న చిన్న యూట్యూబుల చేత మాట్లాడిస్తాడు, ధర్మారెడ్డి ఒప్పేసుకున్నాడని మాట్లాడిస్తారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసేటటువంటి క్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి కూడా నేను చెప్తున్నా, పారామీటర్స్ విషయంలో, నెయ్యి సరఫరా విషయంలో పారామీటర్స్ నిర్ణయించేటటువంటి క్రమంలో 2016లో 8 పారామీటర్స్ ఉన్నాయి. అదే 2019కి వచ్చేటప్పటికి 9 పారామీటర్స్ పెట్టాం. అదేవిధంగా 2023కి వచ్చేటప్పటికి 10 పారామీటర్లు, అలాగే 2024 వచ్చేసరికి 16 పారామీటర్లు. అంటే కండిషన్స్, క్వాలిటీని చెక్ చేసుకునేటటువంటి విధానాన్ని పగడ్బందీగా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాలిటీ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అలాంటిది ఇవాళ మీరు కల్తీ కలిసిపోయింది అని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అంతేకాదు నిన్న కూడా సిబిఐ లేదు అడిగారని చెప్పారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, అది కూడా వాళ్ళు రాసిందే. 330 రూపాయలకి మంచినీళ్ళు ఎలా వస్తుంది, కల్తీనే కదా అనేటువంటి ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు 3000 పెట్టండి, మంచి కల్తీ లేని నెయ్యి రాదు అన్నాడు. మరి రామోజీరావు గారి పేపర్ ఏమో కనీసం 1000 రూపాయలు 1600 ఉంటే కానీ రాదు అన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2014 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ప్రభుత్వంలో ఎంత కొన్నారో తెలుసా? 276 రూపాయలు కొన్నారు. దానికి సమాధానం లేదు. ఈ విధంగా రేటును బట్టి కల్తీ అని నిర్ణయించేటటువంటి పరిస్థితికి వస్తే ఆ చంద్రబాబు నాయుడు వాడినంత కల్తీనే కానీ భావించాలా, అవసరం లేదా? ఇలా లాజిక్ లేనటువంటి ప్రశ్నలు, లాజిక్ లేనటువంటి వార్తల్ని ఇవాళ వేసి ఏదో తప్పు జరిగిందనేటువంటి కార్యక్రమాలని వాళ్ళు చూపించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన విధానాలని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే తిప్పి పంపించారో శ్యామలరావు గారి టైంలో, ఆ తిప్పి పంపించినటువంటి లారీల్ని వాడేశారని ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు కూడా క్షమించడు. ఇవాళ అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నెయ్యి కల్తీ నెయ్యా కాదా అని కనుక్కుంటారు, పంపుతారు. ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో దాని మీద ఏదైనా సర్టిఫికేట్ ఇస్తే వెనక్కి పంపిస్తారు. లేదు దీనిలో ఏదో వనస్పతితో మరొకటో కలిసింది అనుకుంటే దాన్ని కూడా తిప్పి పంపిస్తారు. పైగా వనస్పతి కలిసిందని శ్యామలరావు గారి టైంలో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో కింద వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చాడు, కొన్నిసార్లు మాది కూడా తప్పు అవుతుంది అని. మాది కూడా తప్పు అవుతుంది అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు అడిగింది, వాళ్ళది కూడా తప్పు అవ్వచ్చు అని అన్నప్పుడు మీరు దేశంలో ఇన్ని ల్యాబ్లు ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ మీరు కౌంటర్ చెక్ పంపించలేదు అడిగితే దానికి సమాధానం చెప్పడు చంద్రబాబు నాయుడు గారు. గోమాంసం ఎగుమతి మీద సమాధానం చెప్పడం, ఇలాంటి విషయాల మీద సమాధానం చెప్పడం, సమాధానాలు చెప్పేయన్నీ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఛానల్స్తో సమాధానాలు చెప్పి బురదలేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అడిగింది, మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయకండి, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దన్నా కూడా నిత్యం దేవుణ్ణి రాజకీయాల్లో లాగే కార్యక్రమమే. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవానికి ఎక్కడా కూడా కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేసినటువంటి ఆధారాలు లేవు, అలా జరగలేదు. ఇది వాస్తవమైనటువంటి విషయం. దీన్ని ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని నిరూపించాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాస్తవాలు మాత్రం ప్రజలకు చాలా క్లియర్గా అర్థమయ్యేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి కార్యక్రమం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం సమయం వచ్చినప్పుడల్లా నెయ్యిలో కల్తీ, లడ్డూలో కల్తీ అని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపున అతి పవిత్రమైనటువంటి గోవధ జరిగి మాంసాన్ని సరఫరా చేస్తుంటే ఇతర దేశాలకి ఉంటే దాని గురించి కార్యక్రమం కానీ దాని గురించి మాట్లాడే కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. అదే రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే మాత్రం అన్నింటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నా మీద కేసు నమోదు చేయటం ఇవాళ కొత్త కాదు. మొన్న ధర్నా జరిగితే నా మీద కేసు నమోదు చేస్తున్నాను. నాకు అర్థం కాల. నేను ఒక మాట అడుగుతాను, పోలీస్ వారిని అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నాను, విఘ్నులైనటువంటి ప్రజలను అడుగుతున్నాను. నిన్న గుంటూరులోనే ధర్నా జరిగిందా? గుంటూరులోనే మెమోరాండం ఇచ్చామా? గుంటూరులోనే ఊరేగింపు చేశామా? 175 నియోజకవర్గాల్లో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేశాం. ర్యాలీకి ముందు పర్మిషన్ అడిగాం, పర్మిషన్ ఇవ్వలేదని చెప్పలేదు. నేను బయలుదేరితే నా ఇంటికాడ కూడా నన్ను ఆపలేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బ్యారికేడ్స్ అడ్డం పెట్టారండి. ఎక్కడ అడ్డం పెట్టారు? ఈ రాష్ట్రంలో ఎక్కడ అడ్డం పెట్టారా? చూసి చూన్నట్టు పోయారు. వెళ్ళారు, ఇచ్చాము, మెమోరాండాలు ఇచ్చారు, తిరిగి వచ్చారు. అంతే కదా. ఇది ఒక ప్రజా ఉద్యమం. దీని మీద నాకు బ్యారికేడ్లు అడ్డం పెట్టడం ఎందుకు అడ్డం పెట్టారు తెలుసా మీకు? అక్కడ సీఎం ఒక ఆయన వేశారు. ఆయన మన లోకేష్ గారి బంధువు. నా కోసమే వేసినట్టున్నారు అక్కడ. ఇది మొదటిసారి తగాదా కాదు. ఇంతకుముందు మీరు కూడా చూసింటారు సోషల్ మీడియాలోను, పేపర్లోను. అప్పుడు నా మీద తగాదనే, ఇవాళ నా మీద తగాదనే. ఏం పోయే కాలం వచ్చిందండి? మెమోరాండాన్ని తీసుకెళ్ళి సంతకం పెట్టి ఆర్డీఓకి ఇచ్చి తిరిగి వచ్చేస్తాం కదా. ఇదే కదా మేము చేసేది. మేము లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశామా? పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెట్టి 30-40 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపలేద్దాం అనుకుంటున్నారు. ఏంటి చూస్తాం, సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా. ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు. ఆమె పొలిటీషియన్. నేనేమి దారిపోయే దానయ్యని కాదు, రౌడీ షీటర్ని కాదు, దొంగని కాదు. దొంగలను పట్టుకోండి అయ్యా, రౌడీ షీటర్ని పట్టుకోండి అయ్యా, హత్యలు చేసేవాళ్ళని పట్టుకోండి అయ్యా. ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అణచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము, నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ పోలీసులు మీరు లోకేష్ బాబుని చూసి ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో. మీ పోస్టింగుల కోసం మీరు తాపత్రయపడకండి. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే వ్యక్తుల్ని గౌరవించండి. చట్ట వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. నేను రోడ్డు అమ్మటే వెళ్తా ఉంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టి నా మీద కేసు పెడతారండి. ఏమిటి అన్యాయం? ఈ అన్యాయాన్ని సహిస్తూ ఊరుకుంటాం అనుకున్నారా మేము? ఎన్నాళ్ళంది? ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏమిటి అన్యాయం? ఏ ఉద్యమాలు చేయకూడదా? మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా మాట్లాడకూడదా? మెమోరాండాలు ఇవ్వకూడదా? ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. పోలీసులు ఏదో లోకేష్ చెప్పినట్టు, అకౌంట్ సిఐ మాత్రం లోకేష్ చెప్పినట్టు వింటాడు. ఆయన బంధువు అంట. కడమ పోలీసులు చెబుతున్నా. నేను ఎస్పీని ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగా, ఆయన ఫోన్ ఎత్తలా. మెసేజ్ పెట్టా, సమాధానం రాలా. వాళ్ళ సిఎస్తో వాళ్ళ దగ్గర పిఎస్తో మాట్లాడా, బిజీగా ఉన్నారంటే తర్వాత పిలుస్తూ ఉన్నారు. నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను రిప్రజెంట్ చేయదలుచుకున్నా. అవకాశం ఇస్తే, ఇవ్వకపోతే ఇవి అక్కడ చూస్తాం. ఏముంది దానిలో? ఎస్పీలు కానీ, ఐజీలు కానీ, డీజీపీలు కానీ ప్రజల యొక్క సమస్యల్ని వినడానికి కూడా అవకాశం ఇవ్వాలి. అందులోనూ మాజీ మంత్రి అయినటువంటి నన్ను, మాజీ ప్రజాప్రతినిధి ఆయన నన్ను కూడా వినడానికి మీరు సుముఖంగా లేరంటే మీరు కాకి బట్టలు వేసుకోవడం ఎందుకయ్యా? పచ్చ చొక్కాలు వేసుకోండి కింద నుంచి పైదాకా, మాకేం అభ్యంతరం లేదు. రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు నన్ను హెరాస్ చేయడానికి కుట్ర పన్నారు. 175 నియోజకవర్గాల్లో జరగంది ఒక్క గుంటూరులోనే ఎందుకు జరుగుతుంది? నా మీద మీరు టార్గెట్ చేశారు. చేసుకోండి, చూసుకుంటాను. దేనికైనా సిద్ధంగా ఉన్నానని కూడా మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నాను.
అవునండి, నాకు అర్థం కాదు. ఒంటికాల మీద రావడం ఏంటి? అసలు పోలీసులు ఎందుకు ఆపాలని చెప్పండి. నాకు పర్మిషన్ లేదు ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్. పర్మిషన్ లేకపోతే ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించే వ్యక్తులా కాదా? పర్మిషన్ లేకపోతే మీకు పర్మిషన్ లేదని ఇంటికి వచ్చి నాకు నోటీస్ ఇవ్వాలి. ఇవ్వాలి అవసరం లేదా? ఇంటికాడ బయలుదేరేటప్పుడు మీరు బయలుదేరడానికి వీల్లేదని చెప్పాలా అవసరం లేదా? నేను స్వామి థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆగమని చెప్పాలా అవసరం లేదా? మేము ఊరేగింపుగా వందలాది మంది జనంతో బయలుదేరుతుంటే మధ్యలో ఆపటం ఏంటని అడుగుతున్నా. మధ్యలో బ్యారికేడ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటని అడుగుతా ఉన్నా. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి చెప్పేది ఆంధ్రజ్యోతి చెబుతుంది. ఈనాడు చెప్పేది ఈనాడు చెబుతుంది. ఏం చెబుతుంది? అంబటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యం చేశాడు. ఏందండి, నేను పోలీసుల మీద దౌర్జన్యం చేస్తానా? పోలీస్ ఏ ఫోర్స్. నా వేకి అడ్డం వచ్చినప్పుడు నేను వెళ్ళే ప్రయత్నంలో వెళ్తాను. దాన్ని నేను పోలీసులు